ఎవ్రీవన్. సీజనల్ ఫ్రూట్‌లో సీజనల్ డ్రింక్స్, సీజనల్ జ్యూసెస్ అన్నీ తాగుతా ఉండాలి కదా! ఇవాళైతే మనం ఆరెంజ్ జ్యూస్‌ని ఎలాగ ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఆరెంజెస్ అన్నిటిని ఇలాగ పీల్ ఆఫ్ చేసేసుకొని చక్కగా తొనల్లో ఉన్న గింజలు కంపల్సరీ తీయండి. గింజలు తీయకపోతే మనం జ్యూస్ చేసుకున్నప్పుడు చేదొచ్చేస్తాయి కాబట్టి ఖచ్చితంగా గింజలను తీసి వీటినన్నిటిని ఒక మిక్సీ జార్‌లోకి యాడ్ చేసుకొని, మీకు ఎంత షుగర్ రిక్వైర్మెంట్ అనుకుంటారో అంత షుగర్‌నైతే యాడ్ చేసేసుకోండి. చక్కగా మిక్సీ పట్టిన తర్వాత దీన్ని తీసుకొని స్ట్రైన్ ఔట్ చేసేసుకోండి. ఇలా స్ట్రైన్ ఔట్ చేసిన తర్వాత కూలింగ్ వాటర్ కావాలంటే కూలింగ్ వాటర్ వేసుకోవచ్చు. ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు. నేను ఈ సీజన్ ఎలాగో చలిగా ఉంది కాబట్టి ఐస్ వాటర్ అయితే వేయలేదనమాట. చక్కగా దీన్ని వేరే గ్లాస్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకుంటే ఆరెంజ్ జ్యూస్ అనేది రెడీ అయిపోతది. ఇంకా మీకు కావాలి అని అనుకుంటే ఇందులో ఆరెంజ్ పల్ప్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఆరెంజెస్‌ని చిన్న చిన్న ముక్కల కింద చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చనమాట. చాయిస్ అనేది మీది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.